సో ఇంకోటి జనరల్ ఎస్సే అని మాట్లాడుకుంటుంటాం. దాని ఇంపార్టెన్స్ ఏంటి గ్రూప్ 1 మెయిన్స్ లో? సో జనరల్ ఎస్సే అంటే సో యూజువల్ గా గ్రూప్ 1 మెయిన్స్ లో స్కోరింగ్ పేపర్ ఏది, టఫ్ పేపర్ ఏది? ఎస్సే మంచి స్కోరింగ్ అండి, చాలా డిఫికల్ట్ ఫీల్ అవుతారు. సో ఫైనల్ గా గ్రూప్ 1 మెయిన్స్ లో ఫస్ట్ అటెంప్ట్ లోనే క్లియర్ కావాలంటే ఎటువంటి జాగ్రత్తలు మనం పాటించాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి? సో ఎగ్జామ్ యొక్క సక్సెస్ అవ్వాలంటే 3 సోర్సెస్ చాలా ఇంపార్టెంట్. ఒకటి సో యూజువల్ గా గ్రూప్ 1 మెయిన్స్ లో స్కోరింగ్ పేపర్ ఏది, టఫ్ పేపర్ ఏది? అలా ఏమైనా డిస్టింగ్విషన్? తెలంగాణ గ్రూప్ ఆంధ్ర రెండింటికి సంబంధించి. సో తెలంగాణ గ్రూప్ 1 అయితే ఎస్ఏ మంచి స్కోరింగ్ అండి, చాలా డిఫికల్ట్ ఫీల్ అవుతారు కానీ ఎస్ఏలో స్కోర్ తెచ్చుకోవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది బాగా. సో ఎస్ఏ అనేది ఏంటంటే అన్ని సబ్జెక్ట్స్ లో రాయాలండి, మల్టీ సబ్జెక్టివ్ ఉండాలి, మల్టీ డైమెన్షనల్ ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది ఏ విధంగా గ్రోత్ వచ్చిందని అడిగారు అనుకోండి, జస్ట్ ఎస్ఏ అనేది. సో దాన్ని ఏం చేయాలంటే ఎస్ఏ మ్యాటర్ రాయాలనేది చాలా మంది ఫీల్ అవుతారు, అంత మ్యాటర్ ఎలా రాయాలి. సో మినిమం 10 పేజెస్ అని రాయాలి, గ్రూప్ 1 కి 8 to 10 పేజెస్ రాయాలి. సో అంత మ్యాటర్ ఎలా అనుకుంటారు. ఇప్పుడు ఏమడిగారు క్వశ్చన్ అక్కడ, ఉమెన్ ఎంపవర్మెంట్, మహిళల సాధికారత అనేది ఏ విధంగా డెవలప్ అయింది ఇండియాలో అడిగారు. సో ఇప్పుడు ఉమెన్ ని మనం డిఫరెంట్ సెక్టార్స్ కి అటాచ్ చేసుకుంటూ చదవాలండి. పాలిటిక్స్ తీసుకున్నారు, సో ఉమెన్ చీఫ్ మినిస్టర్స్ జయలలిత, వసుంధరా రాజే, మమతా బెనర్జీ ఉన్నారు. సో ఇట్లా కంపేర్ చేసుకోవాలి. స్పేస్ తీసుకున్నారు, మనకి సునీత విలియమ్స్ ఉన్నారు, కల్పనా చావ్లా ఉన్నారు, బండి శిరీష ఉన్నారు. స్పేస్ పరంగా ఆ విధంగా రాయాలి. సో నెక్స్ట్ స్పోర్ట్స్ తీసుకున్నారు, పివి సింధు, మనకి చాలా మంది క్రికెటర్స్ ఉన్నారు. ఇట్లా అంటే ఒక్కొక్క సెక్టర్ కి మనం అటాచ్ చేసుకుంటూ మహిళలు ఏ విధంగా డెవలప్ అయ్యాలని చెప్పేసి రాసుకో. ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉన్నారు చాలా మంది. సో ఇట్లా అలా అటాచ్ చేసుకుంటూ రాసారంటే ఆన్సర్ చాలా బాగుంటుంది. సో ప్రతి ఎస్ఏ అలానే ఉంటుందండి, దాన్ని డిఫరెంట్ సబ్జెక్ట్ లో రాసుకుంటూ వెళ్తేనే మ్యాటర్ వస్తుంది, అట్రాక్టివ్ గా ఉంటుంది, మంచి స్కోరింగ్ పడుతుంది. సో అయితే తెలంగాణలో ఏంటంటే నెక్స్ట్ మీకు ఒకే సబ్జెక్ట్ పెట్టారండి, తెలంగాణ మూవ్మెంట్ అది. సో కాబట్టి అది కూడా మంచి స్కోరింగ్ సబ్జెక్ట్, బాగా హార్డ్ వర్క్ చేస్తే మంచి స్కోరింగ్. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్ కూడా మంచి స్కోరింగ్, ఎందుకంటే 100 మార్క్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది, 50 మార్క్స్ డిఐ ఉంటుంది, అది కూడా స్కోరింగ్. సో మ్యాథ్స్ లో బాగా పెర్ఫార్మ్ చేస్తే సైన్స్ అండ్ టెక్నాలజీ బెస్ట్ స్కోరింగ్ పేపర్ అవుతుంది. సో ఫైనల్ గా గ్రూప్ 1 మెయిన్స్ లో ఫస్ట్ అటెంప్ట్ లోనే క్లియర్ కావాలంటే ఎటువంటి జాగ్రత్తలు మనం పాటించాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి? సో ఎగ్జామ్ యొక్క సక్సెస్ అవ్వాలంటే 3 సోర్సెస్ చాలా ఇంపార్టెంట్ అండి. ఒకటి మనం ఎంచుకునే సోర్సెస్, అవి బుక్స్, ఎక్స్ట్రా సోర్సెస్ అవన్నీ కూడా ప్రాపర్ గా ఉండాలండి. సో చాలా మంది ఫస్ట్ ఏవో బుక్స్ తీసుకొని చదివేస్తారు. సో ఒక 1 month అయిన తర్వాత ఫ్రెండో లేదా ఎవరైనా సజెస్ట్ చేస్తారు, ఈ బుక్ బాగుందని, మళ్ళీ ఆ బుక్ తీసుకుంటారు. సో ఇంకోటి ఏంటంటే ఫియర్ టు మిస్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. సో ఫ్రెండ్ వచ్చి ఒక క్వశ్చన్ అడుగుతాడు, చెప్పలేకపోతాం, సో భయం వచ్చేస్తుంది, అతను ఏ బుక్ చదివాడు అడుగుతాం, సో ఆ బుక్ తెచ్చుకుంటాం మళ్ళీ, అట్లా మల్టిపుల్ సోర్సెస్ అయిపోతాయి. అలా కాకుండా ఒక సబ్జెక్ట్ కి 1 or 2 బుక్స్ ఉంటాయి, 1 or 2 బుక్స్ తీసుకుని నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేయడం వల్ల చాలా సబ్జెక్ట్ బాగా వస్తుందండి. సో కాబట్టి బుక్స్, సోర్సెస్ చాలా చాలా ఇంపార్టెంట్. సో గవర్నమెంట్ రిపోర్ట్స్ ఏమొస్తున్నాయి, సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా ఎటువంటి జరుగుతున్నాయి, ఇస్రో వెబ్సైట్ లోకి వెళ్తే మొత్తం ఉంటుంది డేటా అంతా. సో డిఫెన్స్ లోకి వెళ్దామంటే మన మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కి సంబంధించి మొత్తం డేటా అంతా ఉంటుంది. సో ఇట్లా అవన్నీ చూసుకోవాలండి. సో కాబట్టి సోర్సెస్ చాలా చాలా క్రూషియల్. తర్వాత మెంటర్షిప్ అండి. సో మెంటర్షిప్ చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. సో ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీద చాలా అవగాహన లేదండి చాలా మందికి. ఇప్పుడు వచ్చే వాళ్ళలో 80% ఎందుకు చాలా తక్కువ ఉండేది కోచింగ్కి వెళ్ళేవాళ్ళు, ఓన్ గా చదువుకునేవాళ్ళు. సో ఇప్పుడు అంతా ఎక్కువ మంది కోచింగ్ తీసుకుంటున్నారు. అంటే ఈ కాంపిటేటివ్ ఫీల్డ్ మీద అవగాహన లేదు. ఇప్పుడు పాలిటీ అంటే ఏంటి, పార్లమెంట్ అంటే ఏంటి, ఇవన్నీ అర్థం కావట్లేదు, అట్లా ఉంటుంది ప్రొసీజర్ అనేది. కాబట్టి మెంటర్షిప్ తీసుకుంటున్నారు. సో మెంటర్షిప్ చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. సో సరైన మెంటార్ ఉండాలి, ఫోకస్ చేయాలి. సో ఇప్పుడు ఆ మెయిన్స్ మెంటర్షిప్ అనేది మేము ఇస్తామండి శివన్ కాన్సెప్ట్స్ ద్వారా. మేము ఎలా ఇస్తామంటే 0 నుంచి స్టార్ట్ చేస్తామండి. ఫస్ట్ మేము క్లాసెస్ ఇవన్నీ చెప్పమండి, అసలు మెయిన్స్ ఎగ్జామ్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది అని చెప్పేసి బేసిక్స్ మొత్తం క్లాసెస్ ఇస్తాము. సో తర్వాత ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, సిలబస్ ఎలా ఉంటుంది, అనాలిసిస్ చేస్తాము. సో మొత్తం అదంతా కంప్లీట్ అయిన తర్వాత సబ్జెక్టులకు తీసుకొస్తాం. సబ్జెక్ట్ ఎలా చదవాలి, నోట్ మేకింగ్ ఎలా చేసుకోవాలి, ఆ 2 చెప్తాము. సో నోట్ మేకింగ్ కి ఎక్స్ట్రా సోర్సెస్ అనేవి ఎలా యాడ్ చేసుకోవాలి, కరెంట్ అఫైర్స్. సో మొత్తం ఒక ఆన్సర్ చేసుకునేది రెడీ చేస్తాము. తర్వాత డైరెక్ట్ గా టెస్ట్లు పెడతాము. సో టెస్ట్లు రాయడం వల్ల తెలుస్తుంది ఎలా అవుతుంది అని చెప్పేసి. సో ఇట్లా మెంటర్షిప్ అనేది చాలా క్రూషియల్ ప్లే చేస్తుంది. సో స్టూడెంట్ యొక్క ప్రోగ్రెస్ చెక్ చేయాలి. సో ఫస్ట్ మేము 2022లో పర్సనల్ గైడెన్స్ ఒక కాన్సెప్ట్ ఇచ్చామండి. సో మాది బాగా ఫేమస్ అయింది తెలంగాణ స్టేట్ లో పర్సనల్ గైడెన్స్ అని. ఆ కాన్సెప్ట్ ఇంతవరకు ఎవరు తీసుకురాలేదు. పర్సనల్ గైడెన్స్ అంటే డైరెక్ట్ గా మన స్టూడెంట్స్ కాల్స్ ద్వారా ఇంటరాక్ట్ అవడం. సో ఆన్లైన్ కాల్స్ ద్వారా ఇంటరాక్ట్ అయ్యి వీక్లీ ప్రైస్ కాల్ తీసుకుంటాము. 20 minutes తీసుకుని ఇంటరాక్ట్ అయ్యి నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. వాళ్ళ యొక్క ప్రోగ్రెస్ ని మనం గ్రూప్ లో కాకుండా గ్రూప్ లో ఎవరిని ఇంక్లూడ్ చేయమండి, పర్సనల్ గా గైడెన్స్ ఉంటుంది. సో వాళ్ళ యొక్క ప్రోగ్రెస్ చెక్ చేయడము, సో వాళ్ళు మళ్ళీ ఆన్సర్స్ రాసి పంపిస్తూ ఉంటారు, అవన్నీ చూడటము, ఇట్లా పర్సనల్ గైడెన్స్ ఉంటుంది. దాని ద్వారా ఏంటంటే మనకి స్టూడెంట్స్ ఎక్కడెక్కడ వీక్ గా ఉన్నారు పర్ఫెక్ట్ గా తెలిసిపోతుందండి. మొత్తం ఎలా తీసుకొచ్చాం, చాలా ఫేమస్ అయింది.
సో ప్రిలిమ్స్ లో ఆల్మోస్ట్ ఫస్ట్ జరిగిన దాంట్లో 83% పాస్ పర్సెంటేజ్ వచ్చింది మాకు. చాలా మంది క్వాలిఫై అయ్యారు. అక్కడ ఏంటంటే ఆ పర్సనల్ గైడెన్స్ ఒక కాన్సెప్ట్ తెచ్చామండి మేము, హై ప్రయారిటీ టాపిక్స్ అనే కాన్సెప్ట్ తెచ్చాం. సో హై ప్రయారిటీ టాపిక్స్ అంటే ఇది ఎలా చేసామంటే మేము యూపీఎస్సీ ఒక 10 to 15 years పేపర్స్ తీసుకున్నాం. సో నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్, ఇంతకు తెలంగాణ అంతా కలిసి ఉంది కాబట్టి ఏపీఎస్సీ సంబంధించిన ఒక 10 years పేపర్స్ తీసుకున్నాము. సో చుట్టుపక్కల జరిగినటువంటి సెంట్రల్ ఎగ్జామ్స్, స్టేట్ జరిగినటువంటి, ఇప్పుడు రీసెంట్ ఉత్తరాఖండ్ జరిగింది, సో బీహార్ జరిగింది, ఆ పేపర్స్ అన్ని తీసుకుని మొత్తం కంపేర్ చేసాం. సో కంపేర్ చేసి అన్ని రాసాం నీట్ గా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాపిక్ తీసుకున్నప్పుడు, సో ఇప్పుడు బుద్ధిజం అనే ఒక టాపిక్ తీసుకున్నప్పుడు, సో బుద్ధిజం అనగానే ఎగ్జామినర్కి ఫస్ట్ ఎక్కడి నుంచి క్వశ్చన్స్ ఇవ్వాలని అనిపిస్తుంది. సో అటువంటి నీట్ గా తీసామండి. అవన్నీ చాలా సక్సెస్ రేట్ వచ్చింది వాటి వల్ల. సో చాలా మంది ఎన్రోల్ అయ్యారు దానికి. సో ఎగ్జామ్స్ బాగా రాశారు, మన ఫిలిమ్స్ కూడా బాగా రాశారు. ఓకే, మీరు చాలా మందిని ట్రైన్ చేశారు స్టూడెంట్స్ ని, అండ్ చాలా మందిని చూసారు. కొంతమంది పాస్ అయి ఉంటారు, కొంతమంది ఫెయిల్ అయి ఉంటారు. సో ఏం డిఫరెన్సెస్ చూసారు పాస్ అయిన స్టూడెంట్స్ కి, ఫెయిల్ అయిన స్టూడెంట్స్ కి? ఎటువంటి మిస్టేక్స్ వాళ్ళు మీ దగ్గరకు వచ్చేసారు, నేను ఈ మిస్టేక్ చేశాను అని చెప్తుంటారు, లేదు సార్ నేను ఇలా చదివాను అందుకే పాస్ అయ్యాను. సో అవి ఏమైనా చెప్తే వ్యూయర్స్ అంటే స్టూడెంట్స్ చూసే వాళ్ళకి చాలా మంచి సజెషన్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే అండి, ప్రిపరేషన్ లో ఒక మిస్టేక్ ఉంటుంది, ఎగ్జామ్ రాసేటప్పుడు ఒక మిస్టేక్ ఉంటుందండి. సో ప్రిపరేషన్ లో ఎందుకు మిస్ అవుతుందంటే కన్సిస్టెన్సీ. సో ఫస్ట్ డే చాలా ఎనర్జీగా ఉంటారు, మార్నింగ్ అంతా న్యూస్ పేపర్ చదివేస్తారు, బుక్స్ చదివేస్తారు, స్ట్రాటజీ కరెక్ట్ గా వెళ్తుంది. 21st డే 25th డే ఆ విధంగా ఉండదండి. సో డల్ అయిపోతారు, న్యూస్ పేపర్ బోరింగ్ తగ్గిపోతుంది. కన్సిస్టెన్సీ ఒకటేనండి కీ టు సక్సెస్. ప్రాపర్ గా మీరు ఫస్ట్ డే ఎలా స్టార్ట్ చేస్తారో చివరి వరకు అదే ఎనర్జీతో వెళ్ళాలి, డిసిప్లైన్ గా. ఇక్కడ నేను 3C అనే ఒక ఫార్ములా ఉంటుంది, మా స్టూడెంట్ రెస్పాండ్ చేస్తాము. 3Cs అంటే ఫస్ట్ మనకి కాన్ఫిడెన్స్ ఉండాలండి మన మీద. సో నేను విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను, నేను కోచింగ్ తీసుకోలేదు, సో మాది రిచ్ బ్యాక్గ్రౌండ్ కాదు, మా ఇంట్లో పేరెంట్స్ ఫార్మర్స్, ఆ కాన్సెప్ట్ అవన్నీ వదిలేసేయాలండి. ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఫస్ట్ 0 నుంచే స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ మీ మీద నమ్మకం ఉండాలి స్టూడెంట్ కి నమ్మకం తర్వాత కాన్ఫిడెన్స్ నుంచి మీకు కమిట్మెంట్ వస్తుందండి. మనల్ని ఎప్పుడైతే మనం నమ్ముకుంటామో మన మీద మన కమిటెడ్ పట్టుదలతో ఉంటాం. సో దాని ద్వారా మనకి కంపోజర్ వస్తుంది. కంపోజర్ అంటే ప్రిపరేషన్ అంతా ఒక ప్రాపర్ మేనర్ లో వస్తుంది. సో నోట్ మేకింగ్ చేసుకోవడం ఇంట్రెస్ట్ వస్తుంది అన్నిటి మీద, కొత్త విషయాలు నేర్చుకోవడం, ఇవన్నీ కూడా. ఆ 3Cs వల్ల మనం బాగా సక్సెస్ అవుతాం. సో ఇంకో 3Fs ఉంటాయండి, దాని వల్ల బాగా సఫర్ అయిపోతారు ఆస్పిరెంట్స్. సఫర్ అవుతారు. 3Fs ఏంటంటే ఫస్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ అండి. సో మనం చదువుకున్నప్పుడు గ్రాడ్యుయేషన్ ఇక్కడ అంతా చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు. సో అవన్నీ కొంచెం తగ్గించాలండి, బాగా ఫ్రెండ్స్ బాగా లిమిట్ చేసుకోవాలి. కొంచెం ఈ ప్రిపరేషన్కి వెళ్ళినప్పుడు తప్పదండి, వాళ్ళని తిట్టుకుంటారు ఫ్రెండ్స్ అందరూ, కానీ తప్పదు, సాక్రిఫైస్ చేయాలి ఫ్రెండ్స్ ని. సో నెక్స్ట్ ఫెస్టివల్స్ అండి. సో ఇంత ముందు ఫెస్టివల్స్ అంత ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు. సో ఫెస్టివల్ అంటే మనకి ర్యాంక్ వచ్చిన తర్వాత ఫెస్టివల్ ఉంటుందండి. సో కాబట్టి ఫెస్టివల్స్ ఎక్కువ సెలబ్రేట్ చేయకుండా టైం అనేది బాగా సేవ్ చేసుకోవాలి. ఇంకోటి ఫ్యామిలీ ఎమోషన్స్. సో ఫ్యామిలీ హోమ్ సిక్ గా ఉన్నాడు, ఎక్కువ మా మమ్మీని చూడాలి, మా ఫాదర్ని చూడాలి, ఇంటికి వెళ్ళాలి, అటువంటి ఎక్కువ పెట్టుకోకూడదండి. సో కొంచెం ఒకసారి మనం ఈ ప్రిపరేషన్ లో దిగిన తర్వాత బాగా వరీ అవుతాం, బాగా సఫర్ అవుతాం. ఖచ్చితంగా ఉండాలి. ఎప్పుడైనా మనం అన్కంఫర్ట్ జోన్ లోకి వెళ్ళినప్పుడే సక్సెస్ ఉంటుందండి. మనం కంఫర్ట్ గా ఉన్నప్పుడు ఏంటంటే ఏముండదు. సో రిస్క్ చేయాలండి, రిస్క్ చేయకుంటే సక్సెస్ అనేది పెద్దగా ఉండదు. సో కాబట్టి ఈ 3Fs అనేది కూడా కొంచెం దూరం పెట్టుకోవాలి, ఆ 3Cs అనేది దగ్గర పెట్టుకోవాలి. సో నెక్స్ట్ ఎగ్జామ్ లో ఎందుకు మిస్ అవుతుందంటే క్లారిటీ అండి. సో క్లారిటీ మిస్ అయిపోతుంది. సో ఇక్కడ మామూలుగా మనం ప్రిపరేషన్ చదివేటప్పుడు హార్ట్ బీట్ 80 ఉంటుందండి, ఎగ్జామ్ లో 120, 130 ఉంటుంది. సో అక్కడ ఎగ్జామ్ ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది, టైం అయిపోతుంది. సో 3 hours అనేది కళ్ళు మూసుకలు తెలిసి అయిపోతుంది. సో అలా అనిపిస్తుంది కాబట్టి సో ఆ టైం లేదంటే క్లారిటీ మిస్ అయిపోతాం. సో క్వశ్చన్స్ మనకి తెలిసినే ఉంటాయి, కానీ ఆన్సర్ అనేది క్లారిటీ మిస్ అయిపోతాం. ఆ క్లారిటీ మిస్ అవ్వకుండా ఉండడం కోసమే మనం మోక్ టెస్ట్ కండక్ట్ చేస్తాం. సో మోక్ టెస్ట్ ఇప్పుడు మేము కండక్ట్ చేసే మోక్ టెస్ట్లలో, సో ఫస్ట్ నుంచి నేను చెప్తాను అందరికి, నేను కండక్ట్ చేసే మోక్ టెస్ట్ నుంచి ఇన్ని క్వశ్చన్స్ వస్తాయని నేను ఎప్పుడు చెప్పను. రావచ్చు, రాకపోవచ్చు, కానీ ఎలాంటి క్వశ్చన్ వచ్చినా కూడా మీరు దాన్ని ఓవర్కమ్ చేసే విధంగా నేను మీకు ఎబిలిటీ క్రియేట్ చేస్తాను. సో అందుకే నేను ఎక్కువ లాజిక్స్ ఇస్తాను. ఈజీగా ఎలా ఉంటాయి, టఫ్ గా ఎలా ఉంటాయి, మీడియం గా ఎలా ఉంటాయి, 2 statements లో లాజిక్స్ ఎలా ఉంటాయి, 3 statements ఎలా ఉంటాయి, ప్రతి ఒక్కటి నీట్ గా వాళ్ళకి వాళ్ళు ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా బీట్ చేసే విధంగా చేస్తామండి. అందువల్ల టెస్టర్స్ మన దగ్గర చాలా మంది జాయిన్ అవుతారండి. పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ కి ధీటుగా మన దగ్గర టెస్టర్స్ బాగా జాయిన్ అవుతారు. సో ఫైనల్ గా స్టూడెంట్స్ కి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? సో స్టూడెంట్స్ వచ్చేసి ఇప్పుడు మెయిన్స్ గురించి అయితే నేను చెప్తానండి. సో మెయిన్స్ ఏంటంటే ఖచ్చితంగా మీరు తొందరపడి మీరు వచ్చే సెకండ్ అక్కడ టెస్ట్ సిరీస్ కావచ్చు, మెంటర్షిప్స్ అనేది తీసుకోవడం అనేది ఆలోచించాను. ఒక 2 days ఆలోచించి రిజల్ట్స్ వచ్చిన తర్వాత సో ప్రాపర్ గా మీకు ఎక్కడ మంచిగా అనిపించింది, డెమోస్ ఉంటాయి, ప్రతి ఒక్క దగ్గర డెమోస్ ఉంటాయి, వాళ్ళు ఇచ్చినట్టు మోడల్స్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో అవన్నీ చూసి మీకు ఎక్కడ ప్రాపర్గా అనిపించిందో అక్కడ జాయిన్ అవ్వండి. సో పలానా ఇన్స్టిట్యూట్ ఫ్రెండ్ చెప్పాడు, సో వాళ్ళ సజెషన్స్ అనుకోకుండా మీరు డెమోస్ అవన్నీ చూసి జాయిన్ అవ్వండి. సో ఒకటి ఇందాక నేను చెప్పినట్టుగా మీకు సో మీ బ్యాక్గ్రౌండ్ అనేది ఇక్కడ నిల్లండి. సో మీరు హైదరాబాద్ అఫోర్డ్ చేసి రాగలిగారా, రాలేకపోయారా, ఇంటి దగ్గర చదువుతున్నారా, అవన్నీ ఇక్కడ ఉండవండి. తర్వాత మీ గ్రాడ్యుయేషన్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి, మీ స్కూలింగ్ ఎలా ఉంది, మీరు ఫెయిల్ అయ్యారా, పాస్ అయ్యారా, అవన్నీ కూడా ఇక్కడ ఏం ఇంపాక్ట్ ఉండదు. కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటే G1 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకొకటి ఈ ఆన్సర్ రైటింగ్ ఎవరు కూడా భయపడొద్దండి. ఇదేంటే అనలిటికల్ స్కిల్స్.
ఇప్పుడు విలేజ్ లో మీరు చూస్తూ ఉంటారు, ఒక చిన్న టాపిక్ ని చదువురాని వాళ్ళు చాలా బాగా నీట్గా చెప్తారు, అందులో పాజిటివ్స్ ఏమున్నాయి నెగిటివ్స్ ఏమున్నాయి అని చెప్పేసి. సో మెయిన్స్ అంటేనే అనలిటికల్ స్కిల్స్ అదంతా కూడా నీట్ ఒక కాన్సెప్ట్ ని మీరు ఎక్స్ప్లెయిన్ చేయడమే కాబట్టి దీని గురించి ఎవరు భయపడద్దు. సో మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా మన యాప్ ద్వారా నాకు మెసేజ్ చేయండి, చాలా మంది నేను రిప్లై ఇస్తూ ఉంటాను. సో మీకు ఏ డౌట్స్ ఉందా, సోర్సెస్ బాగా చూసుకోండి, బుక్స్ సోర్సెస్, దానికి ఎటువంటి రిపోర్ట్స్ అనేది ఇన్క్లూడ్ చేయాలి, ఎటువంటి వాల్యుయేషన్ ఇన్క్లూడ్ చేయాలో అది బాగా చూసుకోండి. కంపల్సరీగా అందరూ నోట్ మేకింగ్ చేసుకోండి. ప్రతి టాపిక్ మీ దగ్గర A4 షీట్ లో ఒక ఆన్సర్ రైటింగ్ లా ఉండాలన్నమాట. మెయిన్స్ లో వచ్చేసి ప్రతి సబ్జెక్ట్ కి కరెంట్ అఫైర్స్ ఇన్క్లూడ్ చేయాల్సిన సబ్జెక్ట్స్ కి ఎక్కువ ఇన్క్లూడ్ చేయండి, ఓపిక్ గా ఉండండి, అలానే ఎక్కువ టైం సాక్రిఫైస్ చేయండి దీనికోసం. సో అదర్ యాక్టివిటీస్ అన్ని తగ్గించి ప్రతి 5 minutes కూడా చాలా చాలా క్రూషియల్. ఎస్పెషల్లీ తెలంగాణ ఆస్పిరెంట్ నేను చెప్పేది 563 పోస్టులు ఉన్నాయి. ఇట్స్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ. ఇంత పెద్ద నోటిఫికేషన్ ఇక రాదు. సో కాబట్టి ప్రతి ఒక్కరు మంచి ఎఫర్ట్ పెట్టండి, అందరూ కూడా మంచి మంచి సర్వీసులు ఉండడానికి ఆస్కారం అయితే ఉంటుంది కాబట్టి. సో మీరు అందరూ చేయాల్సింది సోర్సెస్, మెంటర్షిప్ మంచిగా తీసుకోండి, టెస్ట్ సిరీస్ స్టార్ట్ చేయండి. టెస్ట్ సిరీస్ అనేది లాస్ట్ 1 month కాకుండా ఇప్పటి నుంచే మొదలు పెట్టండి. టెస్ట్ సిరీస్ అనేది ఆల్రెడీ మొదలైపోయిందండి, ఎందుకంటే మీరు ఫిలిమ్స్ రిలీజ్ వచ్చిన తర్వాత టెస్ట్ సిరీస్ స్టార్ట్ చేయాలి. ఒకవేళ మీ ప్రిపరేషన్ అనేది నాది సరిగా వెళ్ళట్లేదు అనుకుంటే టెస్ట్ సిరీస్ జాయిన్ అయిపోండి. ఆ టెస్ట్ సిరీస్ ఒక షెడ్యూల్ ప్రకారం మీరు వెళ్ళిపోతూ ఉండండి. సో చివరిగా నేను మీకు చెప్పేది, ఎగ్జామ్ లో చాలా ప్రెజర్ ఉంటుందండి. ఆన్సర్ రైటింగ్ రాయాలంటే 3 hours కంటిన్యూస్ గా క్వశ్చన్స్ అనేది రాయాలి కాబట్టి దానికి సంబంధించి చూసుకోవాలి. ఎగ్జామ్ రాసే ముందు ఇన్స్ట్రక్షన్స్ అవుతారు కదా, దాని తర్వాత 5 to 10 minutes వర్కౌట్ చేయండి నీట్ గా. సో ఏ క్వశ్చన్స్ ముందు పిక్ చేసుకోవాలి, మీకు బాగా వచ్చిన క్వశ్చన్స్ మాత్రమే రాయండి. సో చాలా మంది 1 నుంచి 15 వరకు ఆర్డర్లో రాస్తే ఎగ్జామ్ ఇంప్రెస్ అవుతాడు, మనకి మార్క్స్ బాగా వస్తాయని చెప్పి చాలా మంది చెప్తూ ఉంటారు. ఇట్స్ ఏ చాలా మిత్ అండి, అది చాలా లాస్ అయిపోతారు. సో కాబట్టి మీకు 15th క్వశ్చన్ బాగా వస్తే 15th రాయండి. ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు. సో కాబట్టి మీరు రాసే క్వశ్చన్స్ అనేవి ఆర్డర్ ప్రకారం ఎంచుకోండి. ఎక్సలెంట్ గా మీరు రాసే క్వశ్చన్స్ ఫస్ట్ రాయాలి, గుడ్ గా ఉండే సెకండ్ కేటగిరీలో ఉండాలి, కొంచెం యావరేజ్ గా ఉండి చివరిలో రాయాలి. ఇలా రాస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు కాబట్టి. సో అందరికి కూడా ఆల్ ది బెస్ట్. సో యూజువల్గా ఇటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి, గవర్నమెంట్ జాబ్స్ వచ్చే ఎగ్జామ్స్కి ఇన్ని గంటలు చదవాలి అని ఉంటుంది. సో రోజుకి ఎన్ని గంటలు కన్సిస్టెంట్గా చదవాలి? సో ఇదేంటంటే అండి, చాలా మంది ఎక్కువ వర్స్ చదివితే బాగా చదువుతాం అనుకుంటారు. సో దీనికి ఒక పాలసీ చెప్తానండి, 70:30 పాలసీ. సో మెయిన్స్ కి అంటే 70% ముందు చదవండి, సబ్జెక్ట్స్ అన్ని చదవండి డేలో, 30% వచ్చేసి రిటర్న్ వరకు పెట్టుకోండి. సో మెయిన్స్ అంటే ఎక్కువ రాయాలండి, 3 hours కంటిన్యూస్ గా రాయాలి నాన్ స్టాప్ గా. కాబట్టి రిటర్న్ వరకు ప్రతిరోజు మన టైంలో 30% టైం ఉండాలి. సో చదువు ఎన్ని అవర్స్ చదవాలి? ఇప్పుడు ఫుల్ టైం చదివే వాళ్ళు ఉంటారండి, వాళ్ళు డైలీ 10 to 12 hours అవుతారు. ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళకి 4 hours కూడా టైం ఉండదండి. సో మెయిన్స్ ఎగ్జామ్ అనేది చాలా పెద్ద ఎగ్జామ్, లాస్ట్ స్టెప్, ఇది ఒక్క స్టెప్ దాటుకుంటే సర్వీస్ లో పడిపోతారు. సో నేను చాలా మందికి ఏం చెప్తానంటే, మీకు వీలైతే హాలిడేస్ తీసుకోండి లాస్ట్ 1 month అలా. సో ఫుల్ టైం ఫోకస్ చేయాలండి మెయిన్స్ కి. సో తక్కువ 3 hours 4 hours అయితే అవ్వదండి. సో మినిమం 8 to 10 hours మంచి ఎఫిషియన్సీ ఇవ్వాలి, బాగుండాలి. సో ఎంప్లాయీస్ ఉంటే ఖచ్చితంగా కొంచెం హాలిడేస్ తీసుకోవడం బెస్ట్ అండి. హాలిడేస్ తీసుకొని లాస్ట్ 1 month అయినా క్రూషియల్ ప్లే చేస్తే వస్తుందండి. సో ఇది మ్యాటర్ ఆఫ్ స్కిల్స్ అండి, అంతే ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ అంతే. అది బై బాండ్ ఎవరికి ఉండదండి, ప్రాక్టీస్ చేసే కొద్దీ ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ వస్తాయి కాబట్టి మీరు ఎంత గ్రాస్పింగ్ చేసుకుంటున్నారు. సో కొందరు 4 hours చదివినా కూడా సరిగా చదవలేరు, కొందరు 2 hours చదివేస్తారు అంతా కూడా. సో కాబట్టి ఆ క్లారిటీ అనేది మిస్ అవ్వకుండా కన్సిస్టెన్సీగా చదువుకుంటే సో 8 to 10 hours అనేది ప్రాపర్ గా ఉంటుందండి, చాలా మంచిగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. థ్యాంక్ యూ.